ఒక టీవీ వల్ల ఊర్లో వాళ్ళందరూ ఏకంగా చంపుకునేంత పెద్ద గొడవ ఏం జరిగింది? సో తిమ్మరాజుపల్లి టీవీ ట్రైలర్ ఇప్పుడే చూసాను. నాకు చాలా బాగా నచ్చింది. ఒక రూరల్ డ్రామా, అందులోనూ ఇంత థ్రిల్లర్ వైబ్స్ ఇస్తాను మాత్రం నేను అనుకోలేదు. నాకు ఈ ట్రైలర్ చూసిన వెంటనే ఫస్ట్ తగిలిన విషయం ఏంటంటే మ్యూజిక్ చాలా చాలా బాగుంది. చాలా చాలా ఎఫెక్టివ్ గా అనిపించింది. అరే ఏంట్రా బాబు ఇదో జరగబోతుంది. అండ్ ఆల్సో ఆ ట్రైలర్లకు ఆ వైబ్ లకి తీసుకెళ్లిపోయింది. నాకు మంచి అనిపించింది. అండ్ ఏస్థెటిక్స్ గానీ, చూడడానికి సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ డిజైన్ అంతా కూడా పల్లెటూర్లలో జరిగే గొడవల్లానే కనబడ్డది అన్నట్టు. మస్తు అనిపించింది. యాక్టర్లు అందరూ కూడా ఆ నేటివిటీకి చాలా బాగా సెట్ అయింది అనిపించింది నాకైతే మాత్రం. బేసిక్ గా స్టోరీ కూడా శివరాత్రి నాడు ఊర్లో వాళ్ళందరి కోసం ఒక టీవీని అద్దెకు తీసుకొస్తారు. ఎవరు తీసుకొచ్చారు, ఎవరు తీసుకురాలేదు, నువ్వెట్లా తీసుకొస్తావు నేను తీసుకురాక ముందు అన్న ఒక పాయింట్ తోటి లొల్లి స్టార్ట్ అవుతుంది. ఆ లొల్లి గొడవ మధ్యలో మన హీరో ఎలా ఇరికిండు అనేది మెయిన్ పాయింట్ అనిపిస్తుంది నాకైతే మాత్రం. చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. స్టార్టింగ్ మన బాలయ్య గారి సాంగ్ తోటి స్టార్ట్ అయినా గానీ మెల్లిగా మెల్లిగా సీరియస్ అవ్వడం స్టార్ట్ అయింది. నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఈ సినిమాని కిరణ్ అబ్బవరం గారు ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆయన ప్రీవియస్ గా ప్రొడ్యూస్ చేసిన ఫిల్మ్ నాకు అది నచ్చింది. దీని మీద నాకు నమ్మకం అయితే గ్యారంటీగా ఉంది. April 17th నాడు వస్తుంది సినిమా. నాకైతే మాత్రం ట్రైలర్ చాలా బాగుంది అనిపించింది. అండ్ ఆల్సో ఈ చిన్న సినిమాలలో ఈ రూరల్ వైబ్స్ ఏవైతే ఉండేవో వీటన్నిటిని చాలా బాగా చూపిస్తున్న ఫీలింగ్, అదే నమ్మకం ఈ సినిమా మీద కూడా నాకు. సో ఖచ్చితంగా చూడాలనిపిస్తుంది నాకైతే మాత్రం తిమ్మరాజుపల్లి టీవీ. మీరు చూసారా ట్రైలర్? మీ థాట్స్ కింద కామెంట్స్ లో చెప్పండి. నేనైతే ఖచ్చితంగా చూసేస్తాను.